ఫస్ట్ అండ్ వాచ్ షూట్ చూడొచ్చు ఈ సినిమాని అన్న. ఇప్పుడే అనుష్క గారి ఘాటి చూశాను, వేరే లెవెల్ భయ్యా. మొత్తానికి అయితే ఫిల్మ్లో అయితే మాకు మంచి ఫుల్ మీల్స్ పెట్టింది మా అనుష్క. స్వీటీ ప్రీటీగా చాలా చాలా బాగుంది. అనుష్క గారి ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా కృషి గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తుంది కదా, ఆ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో. ఒక వశీరాములంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కను కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్లో ఆపడింది. ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్కి అర్థం కాదు, మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్లో తీశారు. కృష్ణ జాగరణముడి గారు ఒక మెట్టు పైకి ఎక్కారనమాట. ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక రుద్రమ్మదేవి, ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది, నాకైతే నచ్చింది. హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్లో అంటే అర్థమవుతుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజా ఎక్కువ ఎక్కడ నడుస్తుంది, హైదరాబాద్లో స్మగ్లింగ్ అవుతుంది, ఎక్కడ నుండి, ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ ఏంటి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఎవడు పట్టించుకోడు అనమాట పల్లెటూరిని. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గంజాయి మత్తుపానికి అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్గా కృష్ణ జాగరణముడి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది. దాని గురించి మొత్తం అంటే గంజాయి గురించి ఉంది ఫిల్మ్ అయితే, మొత్తం గంజాయి స్మగ్లింగ్. సమ్మర్లో అందరు వెళ్తారు ఊటీ, ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క. ఘాటి ఇచ్చి పడేసింది. అనుష్క గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదనమాట. నరకటం, ఊచకోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు కృష్ణ జాగరణముడి గారు. బాగమతిని అయితే మ్యాచ్ చేసింది. అరుంధతి తర్వాత తనకు పడ్డ ఫిల్మ్ ఏమన్నా ఉందంటే ఘాటీనే, ఆ లెవెల్లో ఉంది. బాహుబలి అవన్నీ వేస్ట్. బాహుబలిలో లేడీ వారంటీ మూవీ కాదు కదా అది. బాహుబలి అంటే మా అన్న ప్రభాస్ ఉంటాడు ఇందులో. వదిన ఎవరు, మా అనుష్క, వేరే లెవెల్ ఉంది. సాలార్లో కాటేరమ్మ కొడుకు ఎవరు, మా ప్రభాస్. ఘాటీలో కాటేరమ్మ కోడలు మా అనుష్క. తర్వాత మ్యాటర్ ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు. బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు. అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు, ఇక్కడ మన కృషి ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు, ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ హైలైట్. ఇప్పుడు అదేమంటారు, మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ది 93 crores అంటున్నారు కదా. 3-4 daysలో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే